హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించి కొన్ని టాపిక్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం చూస్తే ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ. సో జెనెటిక్ మెటీరియల్ తాలూకు ప్రాపర్టీస్ ఏంటి అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ రెండు ఉన్నాయి న్యూక్లిక్ యాసిడ్స్. అంటే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ కానీ అదేవిధంగా మనకి ఆర్ఎన్ఏ ఉంటుంది. అయితే డిఎన్ఏ ఆర్ఎన్ఏ రెండిట్లోనూ ఏది జెనెటిక్ మెటీరియల్, ఆ జెనెటిక్ మెటీరియల్ ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటి అన్నది మనం వెళ్ళొచ్చు. అంటే అందుకే డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూడండి, ఫర్ ద ఫోర్గోయింగ్ డిస్కషన్స్ it is clear that the debate between proteins versus DNA as the genetic material was equally resolved from Hershey-Chase experiment. ఈ Hershey-Chase experiment అనేది ప్రోటీన్స్ వర్సెస్ డిఎన్ఏ తీసుకున్నప్పుడు ఈ ప్రోటీన్స్ డిఎన్ఏ రెండిట్లో ఏది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పని చెప్తే ఆ Hershey-Chase ఎక్స్పెరిమెంట్లో అయితే మాత్రం మనకు క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇక్కడ మనకి ఇట్ బికమ్స్ as established fact that it is DNA that acts as genetic material. సో అందులో మనకి DNA అనేది జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది చెప్పని Hershey-Chase ఎక్స్పెరిమెంట్ అయితే మాత్రం మనకి క్లియర్ గా తెలియజేది. అంటే ప్రోటీన్స్ అనేవి జెనెటిక్ మెటీరియల్స్ కాదు, DNA అనేది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పని Hershey-Chase ఎక్స్పెరిమెంట్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నది, ఇందులో మనం చెప్పడం జరిగింది. However, it subsequently become clear that ఇన్ సమ్ వైరసెస్ ఆర్ఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. అయితే కొన్నింటిలో మనకి ఏమవుతుందంటే ఈ కొన్ని వైరస్లో మనకి ఏమవుతుంది ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ ఉండదు జరుగుతుంది. అంటే అన్నిట్లోనూ అన్ని ఆర్గానిజమ్స్లోనూ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉండదు. కొన్ని ఆర్గానిజమ్స్ డిఎన్ఏ లేకుండా ఓన్లీ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ కూడా ఉండడం జరుగుతుంది. సో అవి ఏంటంటే ఇక్కడ చూడండి, టొబాకో మొజాయిక్ వైరస్, క్యూబీ బ్యాక్టీరియోఫేజ్ రెండు కూడా ఉండడం జరిగింది. సో రెండింటిలోనూ కూడా మనకి ఏంటంటే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఆన్సర్ టు some of the questions such as why DNA is the predominant genetic material. మనం ఎందుకు DNA నే predominant genetic material అంటాము, whereas RNA perform dynamic functions of messenger and adapter has to be found from the చూడండి మన difference between chemical structures of two nucleic acid molecules. అయితే ఇక్కడ మనకి డిఎన్ఏ మనం ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ గా చెప్పడం జరుగుతుంది. ఆర్ఎన్ఏ అనేది ఏంటంటే రెండు ఫంక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫంక్షన్ అంటే మెసెంజర్ గానే యూజ్ అవుతుంది, అడాప్టర్ గా కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. రెండు ఫంక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కెమికల్ స్ట్రక్చర్ లో రెండిట్లో కూడా కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. కెమికల్ స్ట్రక్చర్ లో ఉన్న డిఫరెన్స్ ఆల్రెడీ మనం ఇదివరకు చెప్పుకున్నాం. సో డిఎన్ఏకి వచ్చేసరికి షుగర్ ఏదైతే ఉందో రైబో షుగర్ ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఆక్సీ రైబో షుగర్ డిఎన్ఏలో ఉంటుంది. అలాగే సెకండ్ కార్బన్ మీద ఏదైతే ఉందో ఓహెచ్ గ్రూప్ అయితే ఆర్ఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏలో మనకి సెకండ్ కార్బన్ మీద ఓహెచ్ గ్రూప్ అయితే ఉండదు. ఇలా కొన్ని కెమికల్ డిఫరెన్సెస్ అయితే డిఎన్ఏకి ఆర్ఎన్ఏ కూడా ఉండడం జరిగింది. ఆ కెమికల్ డిఫరెన్సెస్ వల్ల ఈ ఫంక్షన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ మాలిక్యూల్ దట్ కెన్ యాక్ట్ జెనెటిక్ మెటీరియల్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. ఏంటి ఒక జెనెటిక్ మెటీరియల్ ఉండాల్సినటువంటి మెయిన్ క్రైటీరియా మనకి 4 ఇచ్చాడు. 4లో ఫస్ట్ వన్ చూడండి, ఇట్ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ ఇట్ రెప్లికేషన్. అంటే ఒక డిఎన్ఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ డిఎన్ఏ నుంచి లేదా ఆర్ఎన్ఏ ఉంది. ఒక డిఎన్ఏ తీసుకుంటే ఈ డిఎన్ఏ నుంచి మనకి ఏమవుతుందంటే ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏలు అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇలా ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏలు ఫామ్ అయ్యే ప్రాసెస్ ని మనం ఏంటంటే రెప్లికేషన్ అని చెప్తాం. అంటే ఒక డిఎన్ఏ నుంచి మనకి ఏమవుతుందంటే 2 డిఎన్ఏలు అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇలా అయితే ఇక్కడ మనకి జెనెటిక్ మెటీరియల్ ఖచ్చితంగా రెప్లికేట్ అవ్వాల్సిందే, రెప్లికేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అంటే జెనెటిక్ మెటీరియల్ ను అలాంటి జెనెటిక్ మెటీరియల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ క్రైటీరియా. సెకండ్ చూడండి, ఇట్ షుడ్ బి స్టేబుల్ కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్. స్టేబుల్ గా ఉంటుంది, కెమికల్లీ స్టేబుల్ గా ఉండాలి, స్ట్రక్చరల్లీ కూడా స్టేబుల్ గా ఉండాలి. అంటే చేంజ్ అవ్వకూడదు, ఇవి తొందరగా చేంజ్ అవ్వడం అనేది జరగకూడదు. కాబట్టి కెమికల్లీ స్ట్రక్చరల్లీ ఇవి కంపల్సరీగా స్టేబుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది, జెనెటిక్ మెటీరియల్ ఉండాల్సిన సెకండ్ ప్రాపర్టీ. ఇక థర్డ్ ప్రాపర్టీ చూద్దాం, ఇట్ షుడ్ ప్రొవైడ్ ద స్కోప్ ఫర్ స్లో చేంజెస్. అంటే స్లోగా అంటే చేంజ్ అనేది ఫాస్ట్ గా జరగకూడదు. వీటిలో స్లో చేంజెస్ అయితే మాత్రం దానికి స్కోప్ ఉండాలి, దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎవల్యూషన్. ఇలా మనకి ఆర్గానిజమ్స్ నుంచి డిఫరెంట్ ఆర్గన్స్ అన్ని కూడా ఫామ్ అవుతూ వస్తున్నాయి. ఇలా ఫామ్ అవడం మనం ఎవల్యూషన్ అంటాం. ఇదంతా జరగాలంటే ఫాస్ట్ చేంజ్ అయితే ఉండకూడదు, స్లో చేంజ్ అయితే మ్యూటేషన్ అని చెప్పడం జరిగింది. ఇలాంటి స్లో చేంజెస్ కి వీటిలో స్కోప్ అయితే ఉండాలి, ఇది గుర్తుపెట్టి థర్డ్ ప్రాపర్టీ.
ఫోర్త్ పాయింట్, ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెండెలియన్ క్యారెక్టర్స్. ఇది మెండెలియన్ క్యారెక్టర్స్ కూడా మనకి ఎక్స్ప్రెస్ చేయగలిగే విధంగా ఉండాలి. సో ఇవి 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ డిఎన్ఏకి ఎలా ఉన్నాయి, ఆర్ఎన్ఏకి ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. దీని మనం డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ అంటాం. అంటే ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ గా ఏమవుతుంది, రెండు మనకి ఇక్కడ ఉన్నాయి, రెండిట్లో డిఎన్ఏ ఒకటి ఆర్ఎన్ఏ ఒకటి. డిఎన్ఏకి ఈ 4 ఉన్నాయా, అలాగే ఆర్ఎన్ఏకి 4 ఉన్నాయా, రెండింటికి ఉన్నాయా, రెండిట్లో ఏవేవి ప్రాపర్టీస్ దేనికి ఉన్నాయి, దేన్ని మనం బెస్ట్ జెనెటిక్ మెటీరియల్ అంటాం అన్నది మనకు చూద్దాం. సో డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి, ఇఫ్ వన్ ఎగ్జామిన్స్ ఈచ్ రిక్వైర్మెంట్ వన్ బై వన్, ఒక్కొక్క రిక్వైర్మెంట్ మనం 1 by 1 చూద్దాం. బికాస్ ఆఫ్ రూల్స్ ఆఫ్ బేస్ పేరింగ్ అండ్ కాంప్లిమెంటరీ. ఇక్కడ మనకి ఇందులో మనకి బేస్ పేర్స్ అయితే మాత్రం కాంప్లిమెంటరీ ఫామ్ లో ఉంచుతుంది. బోత్ ద న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏలో ఉంటుంది, అదేవిధంగా ఆర్ఎన్ఏలో కూడా రెండింటిలో కూడా బేస్ పేర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. హ్యావ్ ద ఎబిలిటీ టు డైరెక్ట్ దేర్ డూప్లికేషన్. ఈ రకంగా మనకి ఏంటంటే డూప్లికేషన్ అంటే ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏలు ఫామ్ అవుతాయి, అలాగే ఒక ఆర్ఎన్ఏ నుంచి 2 ఆర్ఎన్ఏలు ఫామ్ అవుతాయి. ఇలా మనకి డూప్లికేషన్ అయితే ఇవి ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. ద అదర్ మాలిక్యూల్స్ ఇన్ ద లివింగ్ సిస్టమ్ సచ్ ఏ ప్రోటీన్స్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ ఫస్ట్ క్రైటీరియా ఇట్ సెల్ఫ్. అయితే డిఎన్ఏ రెండిట్లో రెండు కూడా మనకి డూప్లికేషన్ అంటే అలాంటి వాటిని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. డిఎన్ఏ లాంటివి ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఆర్ఎన్ఏ లాంటివి ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. కానీ ప్రోటీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ మనం ప్రోటీన్స్ కూడా రేస్లో అని చెప్పుకున్నాం. ఈ ప్రోటీన్స్ అనేవి ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అంటే రెప్లికేషన్ అంటే డూప్లికేషన్ లోనే అది ఇన్వాల్వ్ అవ్వడం జరగదు ప్రోటీన్స్. కాబట్టి ప్రోటీన్స్ మనం ఖచ్చితంగా జెనెటిక్ మెటీరియల్ గా మనం కన్సిడర్ చేయలేము. ఇది ఫస్ట్. సెకండ్ చూద్దాం, ద జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి స్టేబుల్ ఎనఫ్ నాట్ టు చేంజ్ with different stages of life cycle age or with change in physiology of the ఇక్కడ చూడండి ఆర్గానిజమ్స్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే జెనెటిక్ మెటీరియల్ అనేది ఏమవుతుందంటే చేంజెస్ అనేవి చాలా స్లోగా ఉండాలి. సో స్లో అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మన లైఫ్ సైకిల్లో. ఆ లైఫ్ సైకిల్ డిఫరెంట్ స్టేజెస్ లో ఏజ్ మారుతున్నప్పుడు అలా మనకి ఏంటి ఫిజియలాజికల్ గా మనకి ఆర్గానిజం లో ఎటువంటి చేంజ్ అనేది మాక్సిమం ఇది చూడవాలి. స్టేబుల్ గా ఉండడం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్టెబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ was very evident in Griffith transforming principle. సో ఇది ఖచ్చితంగా ఏదైతే స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా మెయిన్ క్రైటీరియాగా మనకి జెనెటిక్ మెటీరియల్ చెప్పుకోవచ్చు అని చెప్పబోతుంది. ఆ మెయిన్ క్రైటీరియా చెప్పడానికి గ్రిఫిత్ ట్రాన్స్ఫార్మింగ్ యాసిడ్ ఆల్రెడీ మైస్ మీద ఏంటంటే స్ట్రెప్టోకోకస్ నిమోనియాతో ఏం చేయడం జరిగింది. చూడండి, ఇట్స్ దట్ హీట్ విచ్ కిల్డ్ ద బ్యాక్టీరియా అంటే హీట్ చేసి కిల్ చేసిన బ్యాక్టీరియా ఏదైతుందో అట్లీస్ట్ డిడ్ నాట్ డిస్ట్రాయ్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఇలా హీట్ కిల్ చేసిన దాంట్లో కూడా ఆ జెనెటిక్ డిఎన్ఏ ప్రాపర్టీస్ లో ఎటువంటి చేంజెస్ కూడా రాలేదనేది ఆ ఎక్స్పెరిమెంట్ లో మనకు క్లియర్ గా తెలిసింది. అంటే హీట్ కిల్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే హీట్ కిల్ లో ఉన్న డిఎన్ఏ బ్యాక్టీరియా డిఎన్ఏ ఏమవుతుందంటే హీట్ కిల్ చేసినటువంటి ఆ బ్యాక్టీరియా ఉన్న డిఎన్ఏ ఏమవుతుందంటే లోకి వెళ్ళి ఏం చేసిందంటే ఎస్ స్ట్రెయిన్ గా కన్వర్ట్ చేయగలిగింది. అలా మనకంటే ఇక్కడ మనకి ఆ హీట్ కిల్ చేసినప్పుడు కూడా దానిలో ఎటువంటి వాటి యొక్క ఫార్మేషన్ కానీ స్ట్రక్చర్ కానీ స్టేబుల్ గా ఉంది. సో ఎటువంటి చేంజెస్ కూడా రాలేదని చెప్పి ఇవ్వడం జరిగింది. దిస్ నౌ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ లైట్ ఆఫ్ ద డిఎన్ఏ దట్ ద 2 strands బీయింగ్ కాంప్లిమెంటరీ ఇఫ్ సపరేటెడ్ బై హీటింగ్. ఒకవేళ ఇన్ కేసు రెండు కూడా కలిసి ఉన్నాయి, డిఎన్ఏ 2 strands లా కలిసి ఉన్నాయి, 2 strands కూడా హీట్ చేసి మనం ఏమంటే సపరేట్ చేస్తాం బై హీటింగ్ కమ్ together when appropriate conditions are provided. ఇక్కడ మనం చూడండి విడిపోయినవి మళ్ళీ అప్రోప్రియేట్ కండిషన్స్ గా మనం ప్రొవైడ్ చేయగలిగితే అంటే హీట్ అని తగ్గిపోగానే మనతో 2 strands కూడా కలిసిపోవడం జరుగుతుంది. ఇలా ఇది ఒకటి అంటే స్టేబుల్ గా ఉండడానికి ఇది ఒక రీజన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్దర్ సెకండ్ OH గ్రూప్ ప్రెసెంట్ at the even nucleotide in RNA as a reactive group and makes RNA label and easily degradable. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఆర్ఎన్ఏ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సెకండ్ ఏదైతే కార్బన్ మీద OH గ్రూప్ ఉండడం వల్ల కూడా ఈ స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది ఆర్ఎన్ఏ డిఎన్ఏతో కంపేర్. డిఎన్ఏ అనేది మోర్ స్టేబుల్ గా స్ట్రక్చరల్లీ కూడా ఫంక్షనల్ కూడా మోర్ స్టేబుల్ గా ఉంటుంది. కానీ ఆర్ఎన్ఏ అనేది ఏంటంటే అంత ఏదైతే స్టెబిలిటీ అనేది ఉండదు అని చెప్పి అనడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఎన్ఏ ఈజ్ ఆల్సో నౌ నోన్ టు బి క్యాటలిటిక్ అంటే మనకి ఒక ఎంజైమ్ గా కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. హెన్స్ రియాక్టివ్ దేర్ ఫోర్ డిఎన్ఏ కెమికల్లీ ఈజ్ లెస్ రియాక్టివ్ అండ్ స్ట్రక్చరల్లీ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏతో కంపేర్ చేస్తే డిఎన్ఏ ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రక్చరల్లీ ఏమవుతుంటే మోర్ స్టేబుల్ గా ఉండడం జరుగుతుంది. రియాక్షన్ అంటే చాలా తక్కువగా జరుగుతుంది, స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్, డిఎన్ఏలో ఉన్నటువంటి కెమికల్ లెస్ రియాక్టివ్, దీంతో పెద్దగా రియాక్ట్ అవ్వదు.
అలా మనకి స్ట్రక్చరల్ ఏమవుతుందంటే మోర్ స్టేబుల్ గా ఉండడం జరుగుతుంది దేంతో ఆర్ఎన్ఏతో కంపేర్ చేస్తే డిఎన్ఏ. Therefore, among the two nucleic acid, the DNA is the better genetic material. సో ఫస్ట్ ఫామ్ లో రెప్లికేషన్ ఫామ్ లో డిఎన్ఏలోను రెప్లికేషన్ జరిగింది, ఆర్ఎన్ఏలోను రెప్లికేషన్ జరిగింది. సో ఫస్ట్ ఫామ్ లో వచ్చేసరికి ఏమవుతుంది, రెండు కూడా మనకి విన్ అయినని చెప్పొచ్చు ఫస్ట్ ప్రాపర్టీకి వచ్చేసరికి. మరి సెకండ్ స్టెబిలిటీ ప్రాపర్టీకి వచ్చేసరికి ఏమవుతుందంటే డిఎన్ఏ అనేది ఇక్కడ విన్ అవ్వడం జరిగింది, ఆర్ఎన్ఏ అనేది ఇక్కడ మనకి లూజ్ అవ్వడం జరిగింది. అంటే ఆర్ఎన్ఏ అనేది అంత స్టేబుల్ గా ఉండదు, కానీ డిఎన్ఏ ఏమవుతుందంటే స్టేబుల్ స్ట్రక్చరల్లీ మోర్ స్టేబుల్ గా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి డిఎన్ఏ అనేది విన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. థర్డ్ వచ్చేసరికి ఇన్ ఫ్యాక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ థైమిన్ అట్ ద ప్లేస్ ఆఫ్ యురాసిల్ ఆల్సో కన్ఫర్స్ అడిషనల్ స్టెబిలిటీ టు డిఎన్ఏ. సో యురాసిల్ ప్లేస్ లో థైమిన్ ఉండడం కూడా డిఎన్ఏ స్టేబుల్ గా ఉండడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి బోత్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఆర్ ఏబుల్ టు మ్యూటేట్. రెండు కూడా మ్యూటేట్ అవుతుంది. థర్డ్ చేంజెస్ చెప్పుకున్నాం, స్లో చేంజెస్ ఉండాలి చెప్పుకున్నాం. అయితే డిఎన్ఏ రెండు కూడా మ్యూటేట్ అవుతాయి, రెండింటిలో కూడా చేంజెస్ ఉంటాయి. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ఎన్ఏ బీయింగ్ అన్స్టేబుల్ మ్యూటేట్ అట్ ఏ ఫాస్టర్ రేట్. అయితే ఆర్ఎన్ఏ ఏమవుతుందంటే మ్యూటేషన్స్ అనేవి ఏంటంటే చేంజెస్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, కన్సిక్వెంట్లీ viruses having RNA genome and having shorter lifespan mutate and evolve faster. సో ఏదైతే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటున్నాయో అటువంటివన్నీ కూడా అంటే చిన్న అంటే వాటికి లైఫ్ స్పాన్ అంత ఎక్కువ ఉండదు, షార్ట్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే తొందరగా మ్యూటేట్ అవుతాయి, తొందరగా చేంజెస్ అవుతాయి, ఫాస్ట్గా చేంజెస్ అవడం అనేది అంటే ఎవల్యూషన్లో కూడా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది. అందుకని వైరస్ అనే వాటిని తొందరగా వాటి స్ట్రక్చర్ని అవి కూడా మార్చుకోగలుగుతాయి. ఏవైతే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటాయో అవి ఏమవుతుంటే ఎక్కువగా వాటి యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఆర్ఎన్ఏ కెన్ డైరెక్ట్లీ కోడ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఆర్ఎన్ఏ ఏమవుతుందంటే ప్రోటీన్ సింథసిస్ అనేది డైరెక్ట్ గా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ సెంట్రల్ డాగ్మాలో డిఎన్ఏ నుంచి ఏం ఫామ్ అవుతుందంటే ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి ఏం ఫామ్ అవుతాయి అంటే ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ సింథసిస్ లో ఆర్ఎన్ఏ అనేది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. కానీ డిఎన్ఏ ప్రోటీన్ సింథసిస్ జరగాలంటే ముందు ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవుతుంది. అంటే డిఎన్ఏ ప్రోటీన్ సింథసిస్ లో ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవడం జరుగుతుంది. కానీ ఆర్ఎన్ఏ మాత్రం ఏమవుతుందంటే ప్రోటీన్స్ అనేవి డైరెక్ట్ గా సింథసిస్ చేసుకుని పోతుంది. ఇక్కడ మంచి ఆర్ఎన్ఏ కెన్ డైరెక్ట్లీ కోడ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్, హెన్స్ కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్ ద క్యారెక్టర్స్. నెక్స్ట్ చూడండి, డిఎన్ఏ హౌఎవర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆర్ఎన్ఏ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. కానీ డిఎన్ఏ ఏమవుతుందంటే ప్రోటీన్ సింథసిస్ కి ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవడం జరుగుతుంది. ద ప్రోటీన్ synthesizing machinery has evolved around RNA. RNA చుట్టూ మనం జరుగుతుంది. The above discussions indicate that the both RNA and DNA can function as genetic material. రెండు కూడా జెనెటిక్ మెటీరియల్ గానే ఉండడం జరుగుతుంది. అన్నింటిలో కూడా మాక్సిమం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే బట్ డిఎన్ఏ బీయింగ్ మోర్ స్టేబుల్. సో కానీ డిఎన్ఏలో ఉన్న అడిషనల్ ప్రాపర్టీ ఏంటంటే స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే ప్రిఫర్ టు స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవ్వాలంటే ఆర్ఎన్ఏ కంటే డిఎన్ఏ బెటర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి జెనెటిక్ ఆర్ఎన్ఏ అంటే ఇక్కడ మనకి అంటే మనకి ఏంటంటే ట్రాన్స్మిషన్ అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేయడానికి అయితే ఆర్ఎన్ఏ బెటర్గా ఉంటుంది. కానీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టేబుల్గా ఉండాలంటే ఎటువంటి చేంజెస్ ఉండకూడదంటే డిఎన్ఏ బెటర్గా ఉండడం జరుగుతుంది. సో ఇది వరుసగా డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.